హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నాదైతే న్యూ ఛానల్ అండి. అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నేనైతే ఈరోజు బాలామృతంతో పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నా. మా బాబు అయితే ఉట్టి పెడితే తినట్లేదు. ఇలా చేస్తే చాలామంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారని మా వాడైతే ఇలా తింటాడు. పడుకున్నాడు. ఇతను మా చిన్న బాబు అండి. ఇద్దరు పడుకున్నారు. పడుకున్నప్పుడే చేసి అయితే పెడదాం, చల్లారినాక తినబెట్టచ్చు అన్నట్లయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకొకటి, నేను కూడా పాలు ఇస్తాను కాబట్టి ఇట్లా తింటే పాలు బాగా వస్తాయని అయితే అన్నారు. అందుకని అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇలా స్టవ్ మీద కొద్దిగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని 2 ఇలాచీలు, కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా అలాగే పంచదార కూడా యాడ్ చేసుకొని వాటిని అయితే మరలబెట్టుకోవాలండి. ఇంత కొబ్బరి పొడి కూడా యాడ్ చేసిన నేనైతే. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. బాలామృతం అనేది ఇలా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఒక 2-3 స్పూన్లు తీసుకొని దాన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. మనం ఇందాక అన్నీ వేసి ఉంచినాం కదా, అదైతే ఇట్లా మరలాలి. వాటర్ అలా మరలుతుంటే మనం కలిపి పెట్టుకున్న బాలామృతం అయితే అందులో వేసేసి కొద్దిగా ఒక చిన్నగా స్టవ్ పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ కొద్దిగా వెయిట్ చేసుకోవాలి. ఒక 10 to 5 minutes కలుపుకోవాలి. అంతలోపు అదైతే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా చేస్తే పాయసం కొద్దిగా షుగర్ వేసి ఉంటాం కదా, అందుకని కొద్దిగా తీయగా ఉండడం వల్ల మంచిగా తింటారు పిల్లలు. బాగుంటుంది, మనం కూడా తినొచ్చు. పాయసం అయితే టేస్టీగా ఉంటుంది. నేను తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తింటుంటా. మీకైతే నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నేనైతే నా డైలీ వ్లాగ్స్, మా పిల్లలకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరందరూ అయితే చూస్తూ లైక్ చేస్తూ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక దానిలో తీసేసుకొని నేనైతే తింటున్నా ఇలా ఉందనేసి. వేడివేడిగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది. బాగుంది. మా వాడైతే లేచినాక తినిపెడతాను. ఇప్పుడైతే పడుకున్నారు కదా, మళ్ళీ లేస్తే చేయనీరు అన్నట్లు నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. బాగుంటుందండి. అందరూ అయితే ట్రై చేయండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.